వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే సేవ్ అమౌంట్ మీద మనం తీసుకునే రెంట్ దాని గురించి మనం టాపిక్ మాట్లాడుతున్నామండి. కమర్షియల్ స్పేస్ మీద మీరు ఎంత అయితే సేవ్ చేసుకుంటారో దానికి ఏ విధంగా అయితే మీకు రెంట్స్ వస్తాయన్న దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో కపిల్ ప్రాపర్టీస్ మీకు ఏంటంటే కపిల్ గ్రూప్ ఆల్రెడీ తెలిసిందే. ఈ కపిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో కపిల్ ప్రాపర్టీస్ అనేది వన్ ఆఫ్ ది కంపెనీ. మనం ఈ కపిల్ ప్రాపర్టీస్ ద్వారా మనకు ప్రీవియస్గా మనకు నానక్రామ్గూడ్లో కపిల్ టవర్స్ అండ్ కావేరీ హబ్ అని చెప్పేసి 3 ప్రాజెక్ట్స్ అనేది మనం కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మన ముందుకు వచ్చింది ఏంటంటే టీఎస్ రేరా అండ్ హెచ్ఎండి అప్రోడ్ ప్రాజెక్ట్తో మనకు వచ్చింది డబ్ల్యూటీసీ సెంటర్ అండ్ శంషాబాద్ దగ్గర మనకు రావడం జరిగింది. సో దీంట్లో మనకి ఏంటంటే మంత్లీ సేవింగ్ అమౌంట్, మంత్లీ రెంటల్ అమౌంట్ ఇదివరకు మనం మనం మాట్లాడుకున్నామండి. ఆ మంత్లీ సేవింగ్ అమౌంట్ అనేది మనకు మంత్లీ రెంట్ అనేది ప్రాసెస్ అనేది జూన్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కుములేటివ్గా మీరు సేవ్ చేసుకుంటే దానికి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. మీరు 18 lakhs మీరు మా దగ్గర సేవ్ చేసుకుంటే కమర్షియల్ స్పేస్ మీద మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే 18 lakhsని మీరు కమర్షియల్ స్పేస్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే అది ఏ విధంగా మనకు రెంట్ వస్తుంది అన్న దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందామండి. సో మనకు 18 lakhsను మీరు మా దగ్గర మీరు సేవ్ చేసుకుంటే మీకు 3 years వెయిట్ చేయగలిగితే, యాక్చువల్లీ అయితే మనకు 18 lakhs మీరు సేవ్ చేస్తే మీకు 60 square feet అనేది కమర్షియల్ స్పేస్ అనేది మీకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. దానికి మనకు 9% అనేది మనకు రెంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు 3 years మనకు మంత్లీ అనేది లేదండి, మంత్లీ రెంట్ అనేది లేదు. ఇప్పుడు క్యుములేటివ్గా రావడం జరిగింది కాబట్టి ఈ క్యుములేటివ్లో మనం 3 years వెయిట్ చేయగలిగితే మీకు ఏదైతే 60 square feet ఇచ్చామో అది కాస్త మీకు 20 అంటే మీకు 80 square feetగా మీకు రిజిస్ట్రేషన్ జరగడం జరుగుతుంది. 3 years వెయిట్ చేయగలిగితే 18 lakhs మీరు సేవ్ చేయగలిగితే మీకు ఏంటంటే 80 square feet అనేది మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది. అక్కడ మీకు 9% అనేది మీకు స్టార్టింగ్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ఏంటంటే 12%గా ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు 18 lakhs మీరు సేవ్ చేస్తే రిజిస్ట్రేషన్కి వాడుకుంటే మీకు ఏంటంటే 12% అంటే మీకు 18,000 అనేది రావడం జరుగుతుంది. అంటే 18 lakhs మీరు సేవ్ చేస్తే మీకు రెంట్ అనేది 18,000 ఎవ్రీ మంత్ రావడం జరుగుతుంది. 20 years వరకు మీకు అగ్రిమెంట్ ఉందంటే ఎవ్రీ మంత్ మీకు 18,000 ఎవ్రీ 5 yearsకి ఒకసారి 5% అనేది ఇంక్రీజ్ అవుతుందండి ఈ 12%లో రెంట్ మీద. అదేవిధంగా మీకు 5 years మీరు వెయిట్ చేయగలిగితే 80 square feet మీకు కాస్త మీకు ఏంటంటే 100 square feetగా మారుతుంది. దీనికి రెంట్ మనకి ఏంటంటే 15% అనేది రెంట్ ఇవ్వడం జరుగుతుంది. దానికి మీకు 22,500 అని జరుగుతుంది ఎవ్రీ మంత్. అదేవిధంగా మీకు ఏంటంటే 7 years వెయిట్ చేయగలిగితే మీకు 120 square feet అనేది మీకు అలాట్ చేయడం జరుగుతుంది స్పేస్ అనేది. దాని మీద మీకు ఏంటంటే 18% ఇస్తున్నారు. సో మీకు 27,000 అనేది మీకు రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ 7 years మీరు 18 lakhs మీరు సేవ్ చేస్తే కమర్షియల్ స్పేస్ మీద మీకు 7 years వెయిట్ చేయగలిగితే మీకు 27,000 అండి. అంటే 18% ఎవ్రీ మంత్ మీకు 18% మీ అకౌంట్లోకి అమౌంట్ రావడం జరుగుతుంది. ఈ ఇంట్రెస్ట్ మీద 5% అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. 5 yearsకి ఒకసారి ఇంక్రీజ్ అనేది 5% ఇంక్రీజ్ జరుగుతుంది. అదేవిధంగా 36 lakhs మీరు ఇన్వెస్ట్ చేస్తే సో సేమ్ అండి, ఇది కూడా 36 lakhs మీరు సేవింగ్ చేయగలిగితే దాని మీద మీకు ఏంటంటే స్టార్టింగ్లో అయితే మీకు 9% ఉంటుంది. సో ఇక్కడ మీకు 3 years వెయిట్ చేస్తున్నారు కాబట్టి మీకు 9% కాస్త 12%గా మారుతుంది. ఇక్కడ 120 square feet కాస్త మీకు 160 square feetగా మారుతుంది. అన్నప్పుడు మీకు ఏంటంటే అక్కడ 36,000 ఎవ్రీ మంత్ మీకు రెంట్ అనేది రావడం జరుగుతుంది. ఈ రెంట్ అదేవిధంగా మీరు 5 yearsకి పోతే మీకు ఏంటంటే 15%గా మారుతుంది. ఇక్కడ రెంట్ అనేది మీకు 45,000 వస్తుంది. అదేవిధంగా మీరు 7 years చేస్తే మీకు 18% 54,000 రావడం జరుగుతుంది. సో మీకు ఏంటంటే ఈ ఇన్వెస్ట్మెంట్ కమర్షియల్ స్పేస్ మీద మీకు ఏంటంటే లైఫ్ లాంగ్ ఇన్వెస్ట్మెంట్ అండి ఇది. సో మీకు 20 years వరకు కంటిన్యూగా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. ఇది మనము అయినా సరే మనకు వచ్చే నెక్స్ట్ జనరేషన్కైనా మీకు పిల్లలకి చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇది ఒక శాలరీ రూపంలో మనకు ఏంటంటే రావడం జరుగుతుంది కాబట్టి సో దీంట్లో మీరు సేవ్ చేస్తే మీకు ఫ్యూచర్ చాలా బెటర్గా ఉంటుంది. సో దీని గురించి మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. దీని యొక్క పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.